హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హర్షిత శ్రేష్ఠ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు నేను హోమ్మేడ్ కలోజిని అండ్ మెంతి హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఒక బౌల్లో కలోజిని సీడ్స్ అండ్ మెంతి సీడ్స్ తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ కలోజిని సీడ్స్, ఈ స్పూన్తో 2 స్పూన్స్ కలోజిని సీడ్స్ తీసుకున్నాను. అండ్ 2 స్పూన్స్ మెంతి సీడ్స్ తీసుకున్నాను. ఈ మెంతి వల్ల డాండ్రఫ్ పోతుంది, కలోజిని వల్ల హెయిర్ చాలా బ్లాక్గా అవుతుంది. ఇవి ఈ బ్లెండర్లో వేసి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇది ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది. సో దీంట్లో ఇప్పుడు ఆయిల్స్ మిక్స్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని హీట్ చేసుకోవాలి. అంటే డైరెక్ట్ హీట్ కాదు, డబుల్ బాయిల్ మెథడ్లో హీట్ చేసుకోవాలి. దీనిలో ఆయిల్ మిక్స్ చేసుకున్నాను. ఈ కప్పుతో 1 కప్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఇది కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ ఆముదం అంటారు. దీంతో 1/2 కప్ క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను. సో ఈ 2 ఆయిల్స్ మంచిగా మిక్స్ అయిపోయే వరకు మిక్స్ చేయాలి. ఈ కలోజిని సీడ్స్ బ్లాక్ కలర్ ఉంటాయి కాబట్టి ఆయిల్కి ఆటోమేటిక్గా ఇలా బ్లాక్ కలర్ వస్తుంది. సో ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో ఈ బౌల్ ప్లేస్ చేసి అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వాటర్ ఉన్న బౌల్ ముందుగా హీట్ చేసుకొని తర్వాత ఇది పెట్టాలి. ఇలా 5-10 మినిట్స్ పెట్టాలి. పెడితే ఈ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఇలా డబల్ బాయిల్ మెథడ్ ద్వారా ఆయిల్లో ఉన్న ప్రాపర్టీస్ పోకుండా మనకి ఆయిల్ త్వరగా ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తుండొచ్చు, ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి. వైట్ కలర్ బబుల్స్ అంటే ఆయిల్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా 5-10 మినిట్స్ అలా ఉంచాక ఈ బౌల్ దీనిలోంచి తీయాలి. తీసి ఒక గ్లాస్ జార్లో అలా స్టోర్ చేసుకోవచ్చు. ఇది హెయిర్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేయవచ్చు. సో ఇది సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేయవచ్చు. 4-5 ఇయర్స్ కిడ్స్ నుంచి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేయవచ్చు. సో మెయిన్లీ హోమ్మేడ్ హెయిర్ ఆయిల్స్ ఇలా డబల్ బాయిల్ మెథడ్ ఆర్ ఇలా ఐరన్ కడాయిలో కూడా చేయవచ్చు. స్టీల్ దానిలో అలా చేయకూడదు. ఇలా వేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో దీన్నే డబుల్ బాయిల్ మెథడ్ అంటారు. వాటర్ని ముందుగా హీట్ చేసుకొని ఈ బౌల్ దీనిలో పెట్టాలి. ఇది హెయిర్ ప్యాక్స్లో కూడా యూజ్ చేస్తారు. సో ఇది ఇంకా ప్రిపరేషన్ అయిపోయింది. ఈ బౌల్ మనం దీనిలోంచి తీసేయాలి. ఇది ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇది ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నాను. ఇది సన్లైట్లో పెట్టాలి. 1 వీక్ బాల్కనీలో అలా పెట్టవచ్చు. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.